నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా. కరుణించే యేసయ్యా, నీ కోసమే నా జీవితం. ప్రభునందు ప్రియమైన వారలారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మంచిది సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీతో బైబిల్ ఉన్నట్లయితే 147వ కీర్తన భాగం 2-3 వాక్యాలు దేవుని వాక్యం నుంచి మనం చదువుకోనంటా ఉన్నాం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరని ఇశ్రాయేలును పోగు చేయువాడు. గుండు చెదరు వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరన ఇశ్రాయేలును పోగు చేయువాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మొదటగా అంటున్నారు, దేవుడే యెరూషలేమును కడతారు. యెరూషలేము అంటే దేవుని మందిరం అండి, దేవుని సన్నిధి, అలాగే సంఘం అన్నమాట. కనుక కుటుంబం ద్వారానే సంఘం ప్రారంభించబడు, అంటే ఒక కుటుంబానికి కూడా అది వర్తిస్తారు. కనుక మరి కుటుంబాలను కట్టేవారు ఎవరంటే దేవుడే. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. అలాగే వ్యక్తిగతంగా మన జీవితాన్ని కూడా కట్టేవాడు దేవుడే. దేవుడికి స్తోత్రం. మన సృష్టికర్త అయిన దేవుడు మన జీవితాన్ని కట్టాలని ఆయన అనుకుంటున్నారు. అందుకని ఇక్కడ అంటారు కదా, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. కనుక మన కుటుంబం కట్టబడాలన్నా, మన జీవితము కట్టబడాలన్నా, లేదంటే మన సంఘము కట్టబడాలన్నా, లేకపోతే మన బంధుత్వాలు కట్టబడాలన్నా, వాటన్నిటిని కూడా కట్టువాడు యెహోవాయే. అలాగే అంటున్నారు, చెదరన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. మరి మన పరిస్థితులన్నీ కూడా చెదిరిపోయి ఉంటున్నట్లుగా ఉన్నట్లయితే ఆ చెదిరిపోయిన పరిస్థితులన్నింటినీ కూడా ఆయనట మరి ఒక దగ్గరకు చేరుస్తానని దేవుడు మాటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది మీరు వ్రాతపూర్వకంగా మనం చూసినట్లయితే గనక మరి యెరూషలేములో ఇశ్రాయేల్ ప్రజలు నివసిస్తున్న సమయంలో, ఆ కాలంలో వారు చాలామంది వారి దేశంలో నివాసం లేకుండా ఆయా దేశాలకు వారు చెదిరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యెరూషలేములో వాళ్ళందరూ కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి మరి స్థానికంగా లేకుండా ఉద్యోగాల నిమిత్తం, బ్రతుకు నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళందరికీ కూడా మాటిస్తున్నట్లుగా ఈ కీర్తన రాసిన భక్తుడు ఈ యొక్క వచనంలో అంటారు కదా, యెహోవాయే మరలా ఇశ్రాయేల్ని కట్టేవాడు, మా కుటుంబాన్ని కట్టేవాడు, మా దేశాన్ని కట్టేవాడు అని దేవుని వాక్యంలో మాట్లాడుతూ 3వ వాక్యంలో అంటారు కదా, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజున్న పరిస్థితుల్లో వారి యొక్క గుండెలు మరి కరిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. గుండె చెదిరిపోయిన వారిగా, మరి గూడు చెదిరిపోయిన వారిగా వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. నిజంగా మరి ఇశ్రాయేలు ప్రజలకి దేవుని నిమిత్తం వచ్చిన శోధనలు అన్నీ ఇన్ని కాదండి. నిజంగా ఒక దేవుని కొరకు, లేకపోతే నీతిగా జీవించడం కోసం మరి ఇశ్రాయేలు ప్రజలు పడ్డ శ్రమలు మరి చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ప్రపంచ దేశాల్లో మరి ఏ దేశ ప్రజలు కూడా ఒక దేవుని కోసం, ఒక మతం కోసం, లేకపోతే ఒక భక్తి కోసం అన్ని హింసలు, అన్ని బాధలు, అన్ని శ్రమలు పొందుకున్నట్లుగా మనం ఇంకెక్కడా చూడం. బైబిల్లోనే ఇశ్రాయేలు ప్రజలు మనం చూడగలం. తర్వాత క్రైస్తవులను మనం అధికంగా మనం చూడగలం. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసు ప్రభు వారు ఎన్నైతే శ్రమలు పొందారో అలాగే అదే మార్గంలో నడిచి అనేక మంది క్రైస్తవ బిడ్డలు, భక్తి కలిగిన బిడ్డలు, మరి యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు శిష్యులు, తర్వాత మరి వారిని వెంబడించిన వారు, తర్వాత క్రైస్తవులుగా మారిన వారు, భక్తి కలిగిన వారు, మరి ఆనాటి నుండి కూడా యేసు ప్రభు సిలువ వేయబడి మరణించి ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయిన దినం మొదలుకొని ఈ దినము వరకు కూడా దేవుని ప్రజలు పొందుతున్న శ్రమలు అన్నీ ఇన్ని కావు. అనేక విషయాల్లో గుండె చెదిరిపోయిన వారై, గూడి చెదిరిపోయిన వారై అనేక హింసలు పొందుతూ ఉన్నారు. అయితే దేవుడు ఇక్కడ అంటారు కదా, గుండె చెదరు వారిని ఆయన బాగు చేస్తాడు, వారి గాయాల్ని ఆయన కడతాడు అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును కాక. కనుక ఈరోజు గుండె చెదరి ఉన్నావా, గూడి చెదరి ఉన్నావా, దిగులుగా ఉన్నావా? అయితే దేవుడు అంటున్నారు, నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నారు. ఆయన బాగు చేస్తాడట. మన గాయాలు కూడా ఆయన కట్టేవాడిగా ఉన్నట్లుగా
దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని వాక్యమే మన గాయాల్ని కట్టగలిగేదండి. దేవుని మాటే మన జీవితాన్ని కట్టగలిగేది. ఏ పరిస్థితినైనా కూడా దేవుని మాట మాత్రమే మరి ఇది మార్చగలిగే దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ యెహోవా నాటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఈ వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, ఆదరించు దేవుడు వాక్యం వలన. యేసుక్రీస్తు తన మాట వలన మరి బైబిల్లో అనేక మందిని ఆదరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాట ఎంతో దయగలిగింది, ఆయన మాట ఎంతో ఆదరణ కలిగింది. మరి దేవుని వాక్యంలో ఉంది, సమస్త ఆదరణకు కర్త అయిన దేవుడు అనే మాట దేవుని వాక్యంలో మనం చూడగలం. కనుక దేవుడు మరి ఆయన మాట వల్ల మనం ఆదరిస్తారంటున్నారు. ఎవరెవరు ఎలా ఆదరించారో, ఎలాగ ఆయన ఓదార్చారో, ధైర్యపరిచారో, ముందుకు నడిపించారో దేవుని వాక్యంలో మనం చూద్దాం. మరి గుండి చెదను వారిని బాగు చేస్తారు, వారి గాయాలు కడతాడని దేవుని వాక్యంలో ఉంది. కనుక దేవుడు ఎలా కడతారనేది కొన్ని మాటలు దేవుని వాక్యంలోంచి మనం చూద్దాం. మొట్టమొదటిగా మరి వ్యాధి కలిగిన స్త్రీని దేవుడు ఆదరించినట్లుగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వాక్యంలో ఒక మాట మనం చదువుకుందాం. 22వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ మరి రక్తస్రావం చేత బాధపడుతూ ఉందట. ఆమె 12 సంవత్సరాలుగా బాధపడుతూ ఉందంట. తనకున్న డబ్బంతా మరి వ్యాయం చేసుకుందంట. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి అనేక తెప్పలు పడి బాధపడతా ఉందట. చూడండి, ఒక రోగం వచ్చి, ఒక వ్యాధి వచ్చి మనం 1 నెల 2 నెలలు హాస్పిటల్లో ఉంటే ప్రాణం వేసిపోయి మనం అనుకుంటాం, ఇంకెందుకండి బ్రతకడం, ఈ వ్యాధి నన్ను వదులుతలేదు కదా, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాను కదా, ఇంక బ్రతికి నేను ఏం సాధించాలి, బ్రతికి నేను ఏం చేయాలి, ఎందుకు వచ్చిన బ్రతకడం అని వ్యాధి కలిగిన లేకపోతే ఎక్కువ దినాలు మంచం మీద పడి ఉన్నవాడిని మనం ప్రశ్నిస్తే కనుక, అతన్ని మాట్లాడితే కనుక అతడు ఏమంటాడంటే, ఇంకా నాకు బ్రతుకొద్దండి, నాకు బ్రతకాలనే లేదండి అనేటట్లుగా మాట్లాడుతుంటారు. అయితే ఈ స్త్రీ మరి 12 సంవత్సరాలుగా ఒక భయంకరమైన వ్యాధితో ఆమె బలహీనపడుతుందంట. దేవుని వాక్యం గురించి మనం చూసినట్లయితే అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. ఒకరిద్దరి దగ్గర కాదండి. ఆమె అంటే ఎన్నో మందులు వేసుకున్నది. ఆమె ఎంతో ధనాన్ని వ్యాయం చేసింది, అన్ని ఖర్చు అయిపోయినాయి. అయితే ఆమె యేసు ప్రభుని గురించి ఒక వార్త విన్నది. ఏంటంటే, యేసు ప్రభు అని ఒక సేవకుడు ఉన్నాడు, ఒక బాధకుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నాకు బాగు కలుగుతుంది, నాకు స్వస్థత కలుగుతుంది అని ఆమెకు అనిపించిందంట. అయితే ఆమెకున్న వ్యాధిని చెప్పుకొని ధైర్యంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చేయి వేయించుకుని ప్రార్థన చేసుకునే ఆ ధైర్యం ఆమె చాలక ఆమె హృదయంలో, ఆమె ఇంటి దగ్గర ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, యేసు ప్రభు వెనక వెళ్ళి అతని వస్త్రపు చెంగును మాత్రం నేను ముట్టుకుంటాను, అప్పుడు నేను బాగుపడతాననే విశ్వాసంతో ఆమె ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆమె గుండె ఎంత చెదిరిపోయి ఉంటుందో కదా, ఆమె ఎంత గాయపడి ఉంటుందో కదా, ఆమె ఎంత వేదన పడి ఉంటుందో కదా, ఆమె ఎన్నిసార్లు ఎంతగా ఒంటరిగా ఉండి ఏడ్చుంటుందో కదా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎంత ప్రాధాయపడి ఉంటుందో కదా. అయ్యా, ఎంత డబ్బన్నా పర్లేదయ్యా, నన్ను బాగు చేయండి అయ్యా, నాకు బ్రతకాలని ఉందయ్యా అని ఎంత ఏడ్చుంటుందో కదా. కానీ ఎవరు బాగు చేయలేకపోయారు, ఎవరు ఆదరించలేకపోయారు. కానీ ఆమెలో ఒక విశ్వాసం కలిగింది. ప్రభు దగ్గరికి వెళ్తే కనుక నేను బాగవుతాను, ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన చెంగుపట్టుకుంటే చాలు నేను బాగవుతాను అనే ఆ మనసు, ఆ విశ్వాసంతో ఆమె వచ్చింది, ప్రభుని ముట్టుకుంది. ప్రభు అంటున్నారు, నిజంగా ఎంత ప్రేమగా పలకరించారంటే, ఆమె ఎవరో ఎప్పుడు యేసు ప్రభుని ఆమె చూడలేదు, యేసు ప్రభు కూడా ఆమెను చూడలేదు. కానీ వెంటనే, కుమారి ధైర్యంగా ఉండు అన్నారు. ఎందుకంటే ఆమె ఇంటికాడ బాధపడుతూ ఉండగా ఆయనకు తెలుసు, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి బాధపడిందో ఆయనకు తెలుసు. ఆయనకు చెప్పకపోయినా ఆయనకి సమస్తము తెలుసు. అందుకని ఆయన గుండె చెదిరిన వాడిని బాగు చేస్తాడని ఉంది కదా. నీ గుండె గుడిలో ఏ బాధ ఉందో ఆయనకు తెలుసు. నీ గుండెలో ఉన్న వేదన, దుఃఖము ఆయనకు చెప్పినా చెప్పకపోయినా ఆయనకు తెలుసు ఖచ్చితంగా. మన కన్నీరు ఆయనకి ఖచ్చితంగా తెలుసు, మన బాధను ఆయన చూస్తుంది. అందుకని వెంటనే, కుమారి ధైర్యంగా ఉండము, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు బాగు కలుగుతుందని ఆమెతో ప్రభు మాట్లాడి స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. నిజంగా ప్రభు ఎంత ప్రేమ గలవాడండి, ప్రభు ఎంత దయగలిగిన వాడండి, ప్రభు ఎంత అర్థం చేసుకునేవాడండి. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, ఆమె
ఇంట్లో ఉంటే బాగు కలిగేది కాదా? ఆమె విశ్వాసం ఏం చేసిందంటే యేసు ప్రభు సన్నిధికి వచ్చేటట్లుగా చేసింది. కనుక నీకున్న బాధని నీ హృదయంలో ఉంచుకుని నువ్వెంత దుఃఖపడ్డా, నువ్వెంత ఏడ్చినా అది శరీర సంబంధమైన ఏడుపు. దేవుని వాక్యంలో ఉంది, శరీర సంబంధమైన దుఃఖం మరణానికి తీసుకెళ్తుంది, అది ఆత్మ సంబంధమైన దుఃఖం నిన్ను జీవంలోనికి తీసుకెళ్తుంది అని ఉంది. కనుక ఆమె ఏమనుకుందంటే, నేను ఇంటికాడు పడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి బాధపడి ఏడడం కంటే ప్రభు గురించి నేను విన్నాను, ఆయన చెక్కు మాత్రం ముట్టుకుంటాను, ఆయన దగ్గరికి వెళ్తానని అనుకుంది. ఆయన వెనక వచ్చి సెంగు ముట్టుకోగానే ఆయన సన్నిధికి రాగానే ఆ గుండె చెదిరిపోయిన ఆమె జీవితము, గూడి చెదిరిపోయిన ఆమె జీవితము, వ్యాధితో 12 సంవత్సరాలుగా నరకాన్ని అనుభవిస్తున్న ఆమె జీవితము అద్భుతంగా మార్చబడింది. ప్రభు అంటున్నాడు, ఎంతో కాలంగా ఆమె తెలిసినట్లుగా, ఎంతో పరిచయమైన వ్యక్తితో మాట్లాడినట్లు, కుమారి ధైర్యంగా ఉండుము. చూడండి ఎంత మంచి మాట అక్కడ ఉందో. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నేను బాగు చేసినని చెప్పగా ఆ గర్భిణి ఆ స్త్రీ బాగుపడిన మాట మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మన జీవితాల్లో కూడా మన హృదయాల్లో బాధ ఉన్నప్పుడు, దిగులు ఉన్నప్పుడు, బెంగ ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన బాధను, మన వ్యాధను, మన దుఃఖమును ఆయనతో పంచుకున్నప్పుడు దేవుని వాక్యంలో ఉంది కదా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. అంటే మానసికమైన గాయాలండి ఇవన్నీ కూడా. వ్యాధితోనూ, లేకపోతే ఆర్థికంగాను, లేకపోతే కొన్ని అవమానాలు, కొన్ని మాటలు మనం పడుతున్నప్పుడు ఆ గాయాలు ఉంటాయే, ఆ గాయాలన్నీ కూడా మీరు హృదయంలో ఉంటాయి. బయటికి కనిపించే గాయాలు కానే కాదు, శరీర సంబంధమైన గాయాలు కాదు, అది మానసికమైన ఆ గాయాలు. ఆ గాయాల గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాం. ఒకప్పుడు స్టెఫనట మరి ఇజ్రాయేల్ ప్రజలు రాళ్ళతో కొట్టి చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మరి రాళ్ళతో కొట్టినప్పుడు ఆయన చనిపోయాడు కదా. ఈరోజు ఎలా కొడతారంటే ప్రజలు, ఇదిగో ఇట్లాంటి రాళ్ళ దెబ్బలు కొడతా ఉంటారు. అంటే హృదయానికి గాయాలు అయ్యేటట్లుగా రాళ్ళ దెబ్బలతో మనం కొట్టినప్పుడు ఆ రాళ్ళ దెబ్బలు, ఆ గాయాలు మానపడానికి ఆయన అంటున్నారు, నేను ఆ గాయాలు మానుపుతాను, బాగు చేస్తానని ప్రభువు మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమె అలాగైతే ప్రభు దగ్గర మీరు ఆ విషయం అంతా చెప్పుకుని, లేకపోతే విశ్వసించి ఇంట్లో వచ్చిందో అలాగా దేవుని సన్నిధిలో విశ్వాసంతో వెళ్ళాలి. విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేసినా జవాబులు రావటండి. ప్రార్థన చేస్తే జవాబు రాదు, విశ్వాసంతో ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది. ఎలాగా? ఎస్, ఈ పరిస్థితి నా ప్రభువుకి అప్పచెప్తాను, ఈ పరిస్థితి నా దేవునితో చెప్తాను, నా తండ్రితో చెప్తాను. ఈ లోకంలో ఎవరు ఆర్చినా తీర్చకపోయినా నా తండ్రి తీరుస్తాడు, నా తండ్రి నాకు సహాయం చేస్తాడు అని దేవునికి అప్పగించుకుని మనం ఉన్నట్లయితే ఆ విశ్వాసమే, ఆ నమ్మకమే మనల్ని అద్భుతమైన విధానములు విడుదల కలిగించి మన గాయాలు కడతాడు, చెదిరిన మా గుండెను ఆయన బాగు చేస్తాడు, మన అంతరంగి గాయాలను ఆయన కట్టేవాడిగా ఉన్నాడని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాం. రెండో విషయం చూద్దాం. చూడండి, సమాజ మందిరపు అధికారి యాయిర్ అనే ఒక వ్యక్తి మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 36వ వాక్యంలో ఒక మాట మనం చదువుకుందాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మకం మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యాయిర్ అనే సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఇగో తన కుమార్తె 12 సంవత్సరాల కుమార్తె వ్యాధితో పడి ఉంది, ఆమె మరణాపాయంలో ఉంది, ప్రాణాపాయంలో ఉంది, ఆమె చివరి క్షణాలలో ఉంది. అలా ఉన్నప్పుడు ఈ సమాజ మందిర అధికారి కూడా మరి అధికారి కనుక డబ్బులు కలిగిన వాడు కనుక అనేక చోట్లకి తిప్పుంటాడు, అనేక చోట్లకి తీసుకెళ్ళి ఉంటాడు, అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. అన్ని ప్రయత్నాలు విఫలమైపోయి అన్ని చోట్లకు వెళ్ళాడు, ఎక్కడ ఫలితం దక్కలేదు. ఇంకా ఆ నోట ఈ నోట వింటా ఉన్నాడు. యేసు ప్రభు అనే బాధకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళయ్యా, ఆయన దగ్గరికి వెళ్తే కనుక నీ సమస్య తీరుతుందేమో అన్నప్పుడు ఆఖరిగా ఒక ఆశ కలిగి, ఒక నమ్మకం కలిగి తన ఆశ అంతా కూడా ప్రభు మీద పెట్టుకుని వచ్చాడు. అలా వచ్చి ప్రభువుని అడగగానే ప్రభు కూడా చాలా కనికర సంపన్నుడు, దయగలిగిన ప్రభువు వెంటనే వెళ్దాం పదాన్ని బయలుదేరారు. అలా బయలుదేరినప్పుడు మార్గం మధ్యలో కొంత జాప్యం జరిగింది. ఈలోపు సమాజ మందిర అధికారి యాయిర్ ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి అంటున్నారు, అయ్యా, బాధకుడి దగ్గరికి ప్రయాసపడి వచ్చావు కానీ నీ కుమార్తె చనిపోయింది, నువ్వేదైతే ఆశ పెట్టుకున్నావో ఆశ నిరాశ అయిపోయింది, నీ కుమార్తె ఇంకా చచ్చిపోయింది, బాధకుడినే శ్రమ పెట్టవద్దు, అంత దూరం తీసుకుని రావద్దు, నువ్వేదైతే జరగకూడదని అనుకుంటున్నావో మీ అమ్మాయికి అది జరిగిపోయింది, వద్దని చెప్పారు. కానీ ప్రభు అతనితో మాట్లాడుతుంటారు కదా, ఇదిగో
నమ్మకం మాత్రం ఉంచుము అంటూ భయపడొద్దు అన్నారు. భయపడకు, నమ్మకం మాత్రం. చేయి దాటిపోయింది అనుకుంటున్నావా పరిస్థితి? నమ్మకం ఉంచాను. నీ ఆశ చచ్చిపోయింది అనుకుంటున్నావా? నమ్మకం మాత్రం ఉంచు. నేను బాగు చేస్తాననే కదా వచ్చావు, నేను మేలు చేస్తాననే కదా వచ్చావు, నేను ఖచ్చితంగా మేలు చేస్తాను, ఖచ్చితంగా నేను బలపరుస్తాను. నువ్వు విశ్వాసం మాత్రం కలిగి ఉండు, నమ్మకం కలిగి ఉండని ప్రభు అతన్ని ధైర్యపరుస్తున్న విధానం చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో చెప్తున్నాడో చూడండి. చనిపోయిందని వాళ్ళు చెప్తున్నారు, తీసుకురావద్దని వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే ఆశించావో, ఏదైతే జరగకూడదు అనుకున్నావో అదే జరిగింది కనుక ఇంకా వద్దు అని అంటుంటే ప్రభు మాత్రం అంటున్నారు ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడొద్దు. ముందు భయపడొద్దు అని చెప్పారు, రెండోది విశ్వాసం మంచి చెప్పారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితిని బట్టి కూడా భయపడవలసిన అవసరం లేదు. దేవుడు ఏమంటున్నారంటే నమ్మకం మాత్రం ఉంచు. నన్ను నమ్ముకున్నావు కదా, నా నిమిత్తమే కదా ఈ బాధపడుతున్నావు. నీ గుండె చెదిరిందా, గాయాలైనయా, నేను గాయాలు బాగు చేస్తాను. నీ గుండెను నేను బాగు చేస్తాను, నీకున్న పరిస్థితిని నేను మారుస్తాను. మొదట నువ్వు భయపడొద్దు, నా మీద నమ్మకం పెట్టుకోమన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పరిస్థితి కూడా చేయి దాటిపోయేది కాదు. ప్రభు చేతుల్లో మనం ఉన్నంతకాలం ఏ పరిస్థితి దాటిపోదు. చేయి దాటిపోయినా కూడా తిరిగి ఆయన తీసుకురాగలిగిన అద్భుతమైన దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ యాయీరుతో మాట్లాడుతూ భయపడకు, నమ్మకం మాత్రం కొంచెము. చూడండి, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగానే మాట ఉంది. ఇక్కడ సైతాన్ కూడా కొన్ని స్వరాలు వినిపిస్తాడు. ఆ రోజు వాళ్ళకి వినిపించిన స్వరం ఏంటంటే యాయీరు ఇంటికాడ నుంచి వచ్చి నీ కుమార్తె చనిపోయింది అనే మాట. యేసు ప్రభు ఏమంటున్నారు యాయీరుతో? అది నిజమే, కానీ ఆ మాటలు లక్ష్య పెట్టొద్దు అంటున్నారు. ఏ మాటలు లక్ష్య పెట్టమంటున్నారు అంటే, ఇగో ఇలా నా వైపుకు చూడు, చనిపోయిందని వాళ్ళు చెప్తున్నారు కదా, అయితే నేను చెప్పే మాట విను, నా వైపుకు చూడు అంటే యేసు ప్రభు చూశాడు. యేసు ప్రభు వైపు చూస్తే యేసు ప్రభు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారంటే బోధకుడిని శ్రమ పెట్టకో, చచ్చిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. యేసు ప్రభు అంటున్నారు ఆ మాట మీద లక్ష్య పెట్టకు, ఆ మాట నువ్వు వినకు, నా మాట విను. ఏంటో తెలిసిన నా మాట? భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు. నేను బాగు చేస్తానని విశ్వాసంతోనే కదా వచ్చో, దాన్ని మాత్రం చెదరిపోనివ్వకు, దాన్ని మాత్రం తొలగిపోనివ్వకు. భయపడొద్దు, నమ్మకం మాత్రం ఉంచు. అంటే ఏంటి? మనుషులు చెప్పే మాటలు నువ్వు వెనుకో, నా మాట మీద లక్ష్య పెట్టు, నా మీద దృష్టి పెట్టు, నా వైపుకు చూడు. నన్ను విశ్వసిస్తున్నావు కదా, నన్ను నమ్ముతున్నావు కదా, నేను వస్తే బాగవుతుందని వచ్చావు కదా, కనుక అలాగే నిలబడు, దాని మీదే నిలబడు, ఆ నమ్మకం మీదే నిలబడు, ఆ విశ్వాసం మీదే నిలబడంతే తప్ప అవిశ్వాసాన్ని రానివద్దు, భయపడొద్దు అని ప్రభు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో కూడా అనేకమైన భయాలు, అనేకమైన తొందరలు, అనేకమైన అన్య స్వరాలు మనకు వినబడుతూ ఉంటాయి. నీ పని అయిపోయింది, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలిసిన అన్నట్లుగా, లేకపోతే ఆ పరిస్థితి ఎంత భయంకరమైందో తెలిసిన, ఇదిగో ఈ పరిస్థితుల్లో అసలు ఇంకా నువ్వు బ్రతికొనడం వీలు కాదు, లేకపోతే నువ్వు ఈ పరిస్థితుల్లో జయమో పొందలేవు అనేటట్లుగా కొన్ని అన్య స్వరాలు సైతాన్ని కూడా వినిపిస్తూ ఉంటాడు. అయిపోయింది నీ పని, ఇంకేముంది నీకు, పరువే ఉంది, గౌరవమే ఉంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు మనతో, ఆ మాటల మీద లక్ష్య పెట్టకు, మనుషుల మాటల మీద లక్ష్య పెట్టకు, మనుషుల కార్యాల మీద లక్ష్యము పెట్టకు, వాటిని వినకు, వాటిని చూడకు. నన్ను నమ్ముకున్నావు కదా, నా వైపు చూడు నాయన, భయపడకు, నా వైపుకు చూడు, నా వైపుకు చూడు. కనుక దేవుని వైపుకు చూద్దాం. అలా యాయీరు నిజంగా రోజు నమ్మాడు, విశ్వసించాడు. ఇంటికి వెళ్ళారు యేసు ప్రభు వారు. నిజంగా ఆమె చనిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. పిల్లలు కూడా వాయించేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, ప్రలాపించేవాళ్ళు కూడా అందరూ వచ్చేసారు. ఎందుకంటే ఎప్పటి నుంచో వ్యాధితో ఉంటుంది కనుక వాళ్ళంతా సిద్ధపడి ఉన్నారు, చనిపోతే సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని యాయీరు ఇంటికి రాకముందే అన్నీ సిద్ధం చేసేసారు. అన్నీ సిద్ధం చేసేసిన తర్వాత వాళ్ళందరినీ పక్కకు తప్పుకోమని చెప్పి, ఆమె నిద్రిస్తుందే కానీ చనిపోలేదని చెప్పి యేసు ప్రభు లోపలికి వెళ్ళి ఆమెను బ్రతికించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆశలు నిరాశలు అయిపోయినా, అడియాసలు అయిపోయినా, మన ఆశలన్నీ చచ్చిపోయినా మన ఆశలను బ్రతికించగలిగిన వాడు, సిగురింప చేయగలిగిన వాడు, తిరిగి బలపరచగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రోజు ఆ మాట ద్వారా యాయీరుని దేవుడు ఆదరించినట్లుగా మనం చూస్తున్నాం, ఓదార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడో మాట చూద్దాం, చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక విధవరాలను యేసు ప్రభు వారు ఆదరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం.
లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వాక్యం. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి పాడెను ముట్టగా మోచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక విధవరాలు ఉన్నారు. ఆ విధవరాలకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చనిపోయాడు. అలా చనిపోయిన కుమారుడిని ఆ నాయుడు అనే గ్రామం నుంచి బయటికి తీసుకొస్తూ ఉన్నారు. సమాధి కార్యక్రమాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. అయితే ఆమె విధవరాలు చాలా ఏడుస్తూ ఉంది. ఒక్కగానొక్క కొడుకు, ఉన్న ఆధారం కోల్పోయింది. ఆమె చాలా ఏడుస్తూ ఉంది. వారు ఇలా ఊరు నుంచి బయటికి వస్తున్నారు. ఊళ్ళోకి యేసు ప్రభువారు జనసమూహంతో శిష్యులతో స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు అక్కడ చదువుకున్న వాక్యం మనం ఏం చూస్తామంటే, ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి. దేవునికి స్తోత్రం. అలా వచ్చేస్తున్నప్పుడు యేసు ప్రభు అందరినీ చూస్తున్నాడు. కానీ ప్రత్యేకంగా అక్కడ ఏమనుందంటే, ఆమెను చూసి, విధవరాలిగా ఉన్న ఆమెను, కొడుకును పోగొట్టుకుని ఏడుస్తున్న ఆమెను, గుండె చెదిరిపోయిన ఆమెను, దుఃఖము పట్టలేక ఏడుస్తున్న ఆమెను ప్రభు చూశాడు. ప్రభు ఖచ్చితంగా చూస్తాడు. దుఃఖపడేవారిని ఆయన ఓదార్చే దేవుడై ఉన్నారు, కనికరపడే దేవుడై ఉన్నారు. ఆమెను చూశారు అనే మాట మనం చూస్తున్నాం. ఈరోజు మన పరిస్థితులు ఆయన చూస్తూ ఉన్నాడు. మన బాధలు ఆయన చూస్తూ ఉన్నాడు. మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూడకుండా ఏది ఉండదండి. కనుక ఆ రోజు ఆమెను చూశాడు. కనుక ఈరోజు ఏదన్నా కష్టమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఆమె కూడా అనుకుని ఉంటుంది, నాకు ఏ ఆధారం లేదు కదా, నన్ను చూసేవారు ఇంకెవరున్నారు, నన్ను చూసే నా కొడుకు వెళ్ళిపోయాడు, నా భర్త వెళ్ళిపోయాడు, ఎదురాలు అయిపోయాను, నా కొడుకు ఆధారం, నా కొడుకే నన్ను చూడాలనుకున్నాను, ఇప్పుడు నా కొడుకు కూడా వెళ్ళిపోయాడు, మరి నన్ను ఎవరు చూస్తారు, నన్ను చూసేవాళ్ళు లేరు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నేను ఎలాగ ఆదరణ పొందగలను, ఏ ఆధారం ఉందని ఆధార పొందగలను, నాన్న వారెవరు లోకంలో లేరు కదా, నా భర్తను పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఉన్న ఆధారం నా కొడుకు కూడా పోయాడు, మరి నన్ను చూసేవాళ్ళు ఎవరు అని ఆమె ఏడుస్తూ ఉంది. అందుకని అక్కడ చూస్తాం, ఆమెను చూసి అంటే ప్రభు ఏమంటారంటే, నేనున్నాను చూసేవాడు, నేను ఎవరు చూస్తాం లేదా, ఎవరు పట్టించుకోవట్లేదా, నేను చూస్తాను, నేనున్నాను నిన్ను చూడడానికని ప్రభు ఆమెను చూసి వెంటనే ఆమెను మీద కనికరపడ్డారట. దేవునికి స్తోత్రం. ఆమె యేసు ప్రభు వైపు చూడలేదు, యేసు ప్రభును పిలవలేదు, యేసు ప్రభుతో ఏమీ చెప్పలేదు. అసలు యేసు ప్రభు గురించి ఆమెకి అసలు తెలీదు. ప్రభు ఆమెను చూశారంతే తప్ప అంతకుముందు కూడా ప్రభుకేమీ ఆమె గురించి తెలియదు. మొట్టమొదటిగా ఊరు వస్తున్నారు ఆయన సువార్త ప్రకటించడానికి, కానీ అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆమె దుఃఖపడడం యేసు ప్రభు చూశారు. ఆమెను చూడగానే ఆమె జీవితం అంతా ఆయనకి జ్ఞాపకం వస్తుంది. అంటే ఆ విధవరాలి స్థానంలో ఉండి ఆయన చూడండి, కొన్నిసార్లు మనం చాలామందిని ప్రేమిస్తాం, బాధపడతాం, కానీ వాళ్ళ పరిస్థితిలో ఉండి మనం మాట్లాడలేం. కానీ ప్రభు మనుషుల్ని ఎలా ప్రేమించాడంటే, వాళ్ళ పరిస్థితుల్లో ఉండి ఈ పరిస్థితి నాకు వస్తే కనుక నేను ఎలా స్పందిస్తాను అనేటట్లుగా యేసు ప్రభు భావించారటండి. దేవునికి స్తోత్రం. చూడు, ఒక వ్యాధితో బాధపడిపోతున్న వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యాధి అతనికే తెలుసు, తన కుటుంబస్తులకు తెలుసు. అలా రోజులు గడుపుతున్న కొద్ది వాళ్ళు ఏమంటారంటే, ఆ వ్యాధితో అతను అంత బాధపడుతున్నప్పటికీ కూడా వీళ్ళు మాత్రం వీళ్ళ పనుల్లో ఉంటూ ఆ వ్యాధిని అంతగా అర్థం చేసుకోలేక ఏం చేస్తారంటే, అయ్యా కొంచెం మంచినీళ్ళు కావాలి ఇవ్వు, కొన్ని ఏమైనా ఉంటే పెట్టు, నాకు ఆకలేస్తుంది అంటుంటే ఒకసారి 2 సార్లు పెడతారు. అత్తమాట అని పిలుస్తూ ఉన్నప్పుడు గసురుకుంటూ ఉంటారు. ఏంటయ్యా నీ గోళ, మా పనులు మమ్మల్ని చేసుకొనివా, ఏంటి అత్తమాట, మంచినీళ్ళు కావాలంటో, అవి కావాలంటో, ఈ కావాలంటో అంటూ ఆ వ్యక్తిని మనం తోలనాడుతూ చాలా తక్కువ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆ పరిస్థితిని బట్టి అతను చాలా నలిగిపోతూ ఉంటాడు. అయ్యో నేను లేవలేకే కదా ఇలాగ అయిపోయింది. అతడు తండ్రి అయ్యాడు అనుకోండి, తల్లి అయింది అనుకోండి, వాళ్ళకి ఎంత దుఃఖం ఉంటుంది. నేను సంపాదించి నేను అంతా చేసి ఈరోజు భవిష్యత్తులోకి వచ్చి ఈరోజు నేను లేవలేని స్థితిలో ఉంటే ఏంటి వీళ్ళు ఇలాగ అంటున్నారు, ఏంటి ఇలా చేస్తున్నారని ఇంకా భయంకరమైన దుఃఖం ఉంటుంది. కానీ యేసు ప్రభు ఏం చేసేవారట, వాళ్ళ పరిస్థితుల్లోకి వెళ్ళేవారట. మనం ఏం చేస్తామంటే ఆ పైనే మనం చూస్తాం, కానీ ప్రభు ఆమె స్థానంలోకి వెళ్ళి ఆలోచించారు. మరి ఆమె స్థానంలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభుకి అర్థమైంది ఏంటంటే, నిజంగా ఆమెను చూసేవారు, ఆమెకు సహాయపడేవారు ఎవరు లేరనే సత్యం ఆయనకు అర్థమైంది. అందుకని వెంటనే ఆమెను చూసి ఆమె మీద కనికరపడ్డాడు. కనుక ప్రభు మరి కనికరం కలిగిన తండ్రి దేవుని వాక్యంలో ఉంది.
ఆయన కనికరం గొప్ప మేలు చేస్తారు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఏం అడగాలంటే, ప్రభువా నన్ను చూడు నాయనా, నా పరిస్థితిని చూడు నాయనా, నా మీద నీ కనికరం చూపించు నాయనా, నీ కృప చూపించు. నీ కనికరం కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా, నీ దయ కొరకు నేను కనిపెట్టుకుంటున్నానయ్యా, నీ కనికరము నీ దయ నాకు కావాలయ్యా అని మనం దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంటున్నాం. ఆ రోజు ఆమెను చూశారట, ఆమె మీద కనికరపడ్డారట. వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమంటారు తెలుసా? ఈ ఆడవద్దు అన్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా నేను నీ పరిస్థితి చూశాను, నీ మీద కనికరపడ్డాను, నీ దగ్గరికి వచ్చాను. ఇంక నీ జీవితంలో ఏడుకొనడానికి వీళ్ళు, దుఃఖం ఉండడానికి వీలు లేదమ్మా, ఈ ఆడవద్దని చెప్పారు. అలా ఆమె దగ్గరికి వచ్చి ఈ ఆడవద్దని చెప్పి దగ్గరికి వచ్చి ఏం చేశారట? పాడిన ముట్టుగా మోయిచున్న వారు నిలిచారట. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానుగా. ఆ చనిపోయిన వాడు తిరిగి లేచి కూర్చున్నాడు, మాట్లాడాడు. ఆయన అతని తల్లికి ఆమెను అప్పగించారు. అందుకే మొదట ఆమెకి ఏం చెప్పారు? ఇంకా నీ ఏడుపు ఆపేయమ్మా, నీ కన్నీరు ఆపే, నీ దిగులు, నీ బాధ, గుండె చెదిరిపోయిన నీ గుండెను నేను బాగు చేస్తాను, నీ గాయాలు నేను కట్టడానికే వచ్చాను. కనుక ఈరోజు ప్రభు మనం చూస్తూ ఉన్నాడు, మన మీద కనికరపడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా పరిస్థితులన్నీ అయినా లేవనెత్తుతాడు. దేవుడికి స్తోత్రం. ఆ రోజు చనిపోయాడు, ఆమె కుమారుని లేపాడు. ఆయన కనికరపడితే, ఆయన మన పరిస్థితిని చూస్తే అద్భుతం జరుగుతుంది మన జీవితంలో. కనుక దేవుడు అంటున్నారు, ఇంకా ఏడవద్దు, నువ్వు దుఃఖపడవద్దు, నీ గుండెల్లో భారంగా ఉండొద్దు, నీ గుండెల్లో గాయం ఉండొద్దు. ఆ గాయాన్ని నేను చూసి ఆ గాయాన్ని నేను మాన్పుతానని మాట్లాడుతున్నాను. ఈరోజు మన గాయాలు మాన్పడానికే దేవుడు మాట్లాడుతున్నారు. గుండె చెదరని మనం బాగు చేయడానికే ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆమెను కూడా చెప్పట్లే. మీరు ఇక్కడ ఉండండి, ప్రభుని స్తుతించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమెని పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభు మన పరిస్థితి కూడా అర్థం చేసుకున్నాడు. హృదయాంతరంగా ఎరిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా మాట చదువుకుని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. 1 దశలోనిక పత్రిక 2వ అధ్యాయము. 1 దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 16-17 వాక్యాలు చదువుకుందాం. రెండో దశ 2:16-17. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయమును ఆదరించి ప్రతి సత్కార్యమునందు ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దశలోని పత్రిక రాస్తూ దైవజనుడైన పౌలు గారు ఈ మాట ఆ సంఘానికి రాస్తున్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నారు, మరి మన ప్రభు యేసుక్రీస్తు మనల్ని ప్రేమించారట, కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణ అనుగ్రహించారట ఆయన. కనుక ఆయన ప్రేమతో మనల్ని రక్షించారు, కృపచేత రక్షించారు. నిత్యమైన ఆదరణ అంటే ఈ రోజుతో అయిపోయేది కాదు, రేపటితో అయిపోయేది కాదు, కానీ నిత్య ఆదరణ ఆయన కలిగిస్తాడట. ఆయన సన్నిధిలో నిత్యము ఆదరణ ఉంది. ప్రతి పరిస్థితికి కూడా ఆయన మరి ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక నిత్యమైన ఆదరణ అంటున్నారు. శుభ నిరీక్షణ అనుగ్రహించారట. మీ హృదయాలకి ఆయన ఆదరణ కలిగిస్తారు. అలాగే ప్రతి సత్కార్యంలో ప్రతి సద్వాక్యమందును దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తారు. కనుక ఈ మాటను బట్టి మీరు ఆదరించబడాలని దేవుని వాక్యం ఈరోజు మనల్ని ఆదరిస్తూ ఉంది. ఆయన నిత్యమైన ఆదరణతోనూ శుభ నిరీక్షణకి ఏమున్నదట? శుభము కలగడానికి ఉందట. శుభ నిరీక్షణ వేరు, శుభ నిరీక్షణ వేరు. అంటే శుభకార్యము జరుగుటం. ప్రభువా మా పట్ల మేలు చేయను ఆయన అని ఎదురు చూస్తాం కదా, అదే శుభ నిరీక్షణ. కనుక నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ దేవుడు మరి మనకిస్తాడు. మీ హృదయాల్ని ఆదరిస్తారు. ప్రతి సత్కార్యం ప్రతి సద్వాక్యము ద్వారా మిమ్మల్ని మరి స్థిరపరుస్తారనే మాట మనం చూస్తున్నాం. అలాగే దేవుడు మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపించునుగాక. మరి దేవుని యొక్క నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణ మనకు తోడై ఉండునుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.